హాయ్ ఎవ్రీవన్. మా వైఫ్కి ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను నేను. ఈ 31st మార్చ్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. వెలిగిపోతుంది, మొహం వెలిగిపోతుంది. తనకి ఎప్పటి నుంచో స్కూటీ కొనుక్కోవాలని ఉండే, బట్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అది కుదరలేదు. సో నేను అదే గిఫ్ట్గా ఇవ్వాలని మోస్ట్లీ లాస్ట్ వీక్ అనుకుంటా, లాస్ట్ వీక్ వెళ్ళి నేను ఒకటి బండి బుక్ చేశాను అనమాట. అది ఈరోజు డెలివరీ తీసుకునేది ఉంది. మా వైఫ్కే కాదు, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా తెలియదు నేను బండి బుక్ చేసినట్టు, కానీ ఆల్రెడీ పేమెంట్ చేసేసి ఈరోజు డెలివరీ ఉందని కూడా ఎవరికి తెలియదు అనమాట. సో చిన్న సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేద్దాం అన్నట్టు అనుకుని ఎవరు తెలియకుండా వెళ్ళి బండి బుక్ చేయడము, పేమెంట్ చేసేయడము, ఫైనాన్స్ అదంతా కంప్లీట్ చేసేసాను లాస్ట్ వీకే. సో ఈరోజు డెలివరీ ఉండింది బైక్ది. సో బైక్ డెలివరీ ఉంది కదా, మా వైఫ్కి చెప్పకుండా తీసుకెళ్దాం అన్నట్టు అనుకుంటున్నాను నేను. అది ఎలా వస్తుంది ఏంటిది అనేది తెలియదు, బట్ స్టిల్ తను సర్ప్రైజ్ ఫీల్ అవుతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది కొనుక్కోవాలని, కానీ ఇప్పటిదాకా కుదరలేదు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. బట్ ఇప్పుడు కూడా ఫైనాన్స్లోనే తీసుకున్నాం అనుకో, అది వేరే విషయం. బట్ స్టిల్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కాబట్టి 31st మార్చ్ వస్తుంది. బట్ అప్పుడు మేము అండమాన్ వెళ్తున్నాం అనమాట. 5 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం 31st నుంచి 2nd April వరకు. సో అప్పుడు తీసుకోవడం కుదరదు కాబట్టి ఇప్పుడు ముందుగానే ఇచ్చేస్తే బెటర్ ఏమో అనుకున్నాం. ఇంకొక స్పెషల్ డే ఏంటంటే రేపు మా ఎంగేజ్మెంట్ డే అనమాట. లాస్ట్ 2019 మార్చ్లో మా పెళ్ళి అయింది. సో అప్పుడు ఎంగేజ్మెంట్ డే రేపు సేమ్ డేట్ అనమాట. సో అలా కూడా కలిసి వస్తుంది అన్నట్టు అనిపించింది. ఈరోజు డెలివరీ తీసేసుకుంటే రేపు పూజ అదంతా చేసుకోవచ్చు అనుకొని ఇలా ప్లాన్ చేస్తాను, సర్ప్రైజ్ చేద్దామని. చూద్దాం తను ఎలా ఫీల్ అవుతుందో, సర్ప్రైజ్ అవుతుందా లేదా. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇంకా లెట్స్ సీ. ఇది నేను లాస్ట్ వీక్ బైక్ బుక్ చేయడానికి వెళ్ళినప్పుడు వీడియో అనమాట. అక్కడ బైక్ చూడడము, బుక్ చేసి మిగతా ఫైనాన్స్ డీటెయిల్స్ అవన్నీ చేయడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. మా ఫ్రెండ్తో కలిసి వెళ్ళాను. సో ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నమాట. డిస్కౌంట్ 400-500 అని చెప్పారు. దానికి డబుల్ అయింది. అది వెళ్దాం బయటికి, అండమాన్కి వెళ్ళడానికి. ఫ్లైట్లో కావాలి అన్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్. వెళ్దాం ఇప్పుడు. సార్ సో గిఫ్ట్ నాకు ప్రజెంట్ చేయడానికని షోరూమ్కి తీసుకెళ్తున్నారు. ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నాడు అని చెప్తే డేట్ ఆఫ్ బర్త్ ఎలా అప్లై చేయాలో తెలియని వాళ్ళకి చూపిద్దాము అని చెప్పాను అనమాట. సో నాకు డౌట్ రాలేదు. సర్ప్రైజ్. లోపలికి వెళ్తుంటుంది. మా హస్బెండ్ బైక్ రిజిస్ట్రేషన్కి డాక్యుమెంట్స్ ఫిల్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్స్ నేను అక్కడే షేర్ చేసేసాను.
మీకు డాక్యుమెంట్స్ రావడానికి 3 days టైం పడుతుంది. మీరు ఫైనాన్స్లో తీసుకున్నారు కదా, ఫైనాన్స్లో తీసుకున్నప్పుడు 3 days డాక్యుమెంట్స్ రావడానికి 3 days టైం పడుతుంది. ఐ మీన్ రేపు లేదా ఎల్లుండి డాక్యుమెంట్స్ అయిపోతుంది. అయిపోయినా మీరు వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను స్లాట్ ఎప్పుడు వెళ్తారో చెప్పండి, స్లాట్ బుక్ చేస్తాను. హాయ్ గాయస్, ఇప్పుడు వెహికల్ చూసేసాను. సో మీరు చూసే ఉంటారు ఈ పాటికల్లా మా హస్బెండ్ నాకు స్కూటీ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. స్కూటీ కొనుక్కోవాలని నా కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ కానీ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల నేను స్కూటీ తీసుకోలేకపోయాను. అండ్ మ్యారేజ్ తర్వాత స్కూటీ తీసుకుందాం అనుకున్నాము. బట్ మా మ్యారేజ్ అయిన వెంటనే కరోనా రావడము, తర్వాత మేము ఇల్లు తీసుకోవడము, కార్ తీసుకోవడము, పిల్లల కంఫర్ట్ కోసము, వాటి వల్ల డిలే అవుతూనే వచ్చింది. సో ఫైనలీ నాకు ఏదైతే చిన్నప్పటి నుంచి కావాలి అంటే నాకు ఒక వెహికల్ నేను వెళ్ళాలి అని అనుకున్నానో అది ఇప్పటికి నెరవేరింది. కార్ తీసుకున్నాము, కార్ డ్రైవ్ చేయొచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. బట్ ఇప్పుడు పిల్లలతో నేను అంటే ఒక మదర్ పిల్లలకి చాలా అటాచ్డ్ ఉంటారు. అంటే వాళ్ళకి తినిపించడం కానీ, పట్టుకోవడం కానీ, ఎత్తుకోవడం కానీ చేస్తూ ఉంటాం. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫాదర్స్ని యాక్సెప్ట్ ఎలో చేసినంత ఫ్రీగా మదర్స్ని వాళ్ళు ఎలో చేయరు. అంటే వాళ్ళ మీద కూర్చోవడము, రావడము ఇలాంటివి చేస్తారు. కాబట్టి నాకు కార్ డ్రైవ్ చేసే ఛాన్స్ కూడా టైం కూడా రాలేదు. అండ్ ఈవెన్ కార్ వచ్చినా నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను. దానివల్ల ఎక్కడికి వెళ్ళినా అంటే నాకు ఏదైతే నా దగ్గర వెహికల్ లేదు అన్నది ఉందో అదే ఉండిపోయిందనమాట. సో ఫైనల్లీ మా మ్యారేజ్ డేకి ఇప్పుడు మా హస్బెండ్ ఇలా స్కూటీ గిఫ్ట్ ఇవ్వడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేను. అండ్ దీనికి ఒక పేరు కూడా పెట్టారు మా హస్బెండ్. బండి పేరు వచ్చేసి రెడ్ రోజ్. అండ్ చాలా చాలా నచ్చింది అనమాట. రెడ్ రోజ్ గిఫ్టెడ్ బై మై హస్బెండ్ ఆన్ మై వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో ఇప్పుడు బండి తీసుకొని వెళ్ళి ఇంట్లో కూడా చూపించేద్దాము. మా అత్తమ్మ ఉంది, అమ్మా నాన్న లేరు. సో వాళ్ళు కూడా ఉంటే చాలా బాగుండేది. తమ్ముడైతే వచ్చేసాడు బండి తీసుకోవడానికి. అంతే, ఇంటి ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేసాము, మా తమ్ముడిని కూడా రమ్మని చెప్పి వచ్చాడు. సో వెహికల్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, మా వెడ్డింగ్ యానివర్సరీకి మేము అండమాన్ నికోబార్ వెళ్తున్నాము. అండమాన్ నికోబార్లో కూడా వీడియోస్ తీస్తాము. అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, ఏ ఏ ప్లేసెస్కి తిరిగాము, అక్కడ విజిట్ చేస్తే మీరు ఎలా ఉండాలి అండ్ మాకు మేము ఫీల్ అయిన ఎక్స్పీరియన్సెస్, అక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే మేము కొన్ని ఏదైనా స్ట్రగుల్ అయితే మీరు నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకుంటే అలాంటివి యూస్ అయ్యేలాగా నేను వీడియోస్ అయితే పెడతాను. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి ఆ వీడియోస్ కూడా. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిల్కష్ వెలిగిపోతుంది, మొహం వెలిగిపోతుంది. అమ్మ బైక్ వచ్చింది. ఇంకేం నీకు స్కూల్ ఇద్దరు బండి మీద తిరుగుతారు ఇక. రెడ్ కలర్ ఇది. ఎరుబండి చూసుకున్నారు. ఇదిగో వీడియో దొరబాబు కన్నాబాయిల్ వాన్. వాళ్ళమ్మ నవ్వి 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 మమ్మీ చూడరా ఖుషి ఖుషి అవుతుంది.
కన్నయ్య బొడ్డు కనపడుతుంది చూడండి అందరూ. చూడు ఇది వాడి బొడ్డు. సో బైక్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత హ్యాపీ అంటే ఈవెన్ కార్ తీసుకున్నప్పుడు కూడా అంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు. మన లైఫ్లో ఫస్ట్ బైక్ ఫస్ట్ స్కూటీతో ఉండే ఎమోషన్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడే తెలుస్తుంది అని అందరూ అనేవాళ్ళు. ఇప్పుడు నిజంగా నాకు తెలుస్తుంది. కార్ తీసుకున్నప్పుడు కూడా నేను ఇలా ఫీల్ అవ్వలేదు. అంటే లైఫ్లో పెద్ద అచీవ్మెంట్ కారు, కానీ కార్ తీసుకున్న అప్పుడు కంటే నేను ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చెప్పాలంటే. అండ్ అది కూడా మా హస్బెండ్ చేత నేను గిఫ్ట్గా తీసుకోవడము. తీసుకుందాం అనుకుంటూ ఇన్ ఇయర్స్ అలానే అయిపోయింది. ఫైనల్లీ నాకు నా ఫస్ట్ స్కూటీ వచ్చేసింది. అండ్ ఈ హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈరోజు ఎలా తిరిగాము, ఎలా స్పెండ్ చేశాను అంటే ఇప్పుడు ఒక 2 days బాగా ఏమంటారు, కొత్త బిచ్చగాడికి పొద్దెరగదు అంటారు కదా, అలా నాకు ఈరోజు ఉంటుంది అనమాట. కొత్త బిచ్చగాడిని కాబట్టి ఈరోజు రేపు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, తిరగాలని ఉంటుంది అటు ఇటు. ఇప్పుడు వచ్చేటప్పుడు నేను మా పాప మా హస్బెండ్ వచ్చాము స్కూటీ మీద. మా బాబు మిస్ అయ్యాడు, సో బాబుని కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మేము నలుగురం కూడా అట్లా రైడ్కి వెళ్ళొస్తాము. సో చూసేయండి, తప్పకుండా మిస్ అవ్వకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మేము అక్కడి నుంచి నెక్స్ట్ డే పూజకు వచ్చేసామన్నమాట. మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుడి టెంపుల్కి నేను, మా హస్బెండ్, పిల్లలు, మా అత్తమ్మ అందరం కలిసి వచ్చేసాము వినాయకుడి టెంపుల్కి. సో ఇక్కడ నుంచి పూజ చేయించుకొని వెళ్ళాము. ఇద్దరమే ఉండడం వల్ల వీడియోస్ తీయడానికి కొంచెం ప్రాబ్లం అయింది. ఇక్కడ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయి ఈవినింగ్ అంతా బయటికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాము. చూసేయండి, టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. అలా కాసేపు కూర్చోవాలనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ బొట్లు పెట్టడము, గంధం పెట్టడము, చాలా క్యూట్గా బిహేవ్ చేసింది అనమాట. సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. మా కూర్చోవాలి, కూర్చో, మంచి కూర్చో. ఇక్కడ అలవాటు అయింది, రోడ్ మీద కూడా అవుతుంది. కింద కూర్చోరా. చూస్తే వీళ్ళు కొత్త పండుగ కొన్నట్టున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.